మంత్రి ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన రూరల్ కామెడీ ఎంటర్టైనర్ ఓ సుకుమారి. భరత్ దర్శన్ దర్శకత్వంలో మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై థియేటర్స్లో ప్రదర్శితమవుతుంది. ప్రేక్షకులు ఓ రేంజ్లో సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. అమెరికా నుంచి కూడా చిత్రానికి అభినందనలు అందుతున్నాయి. ఈ సందర్భంగా చిత్ర బృందం థ్యాంక్ యూ మీట్ ఏర్పాటు చేసింది. నా తరపున మా టీం అందరూ కంగ్రాట్స్. మంచి సినిమా తీసామని నమ్మకం ఎలా అనుకున్నామో అది ఇప్పుడు ఆడియన్స్ కూడా అదే ప్రూవ్ చేస్తున్నారు. నిన్న మార్నింగ్ షో నుంచి నైట్ షో వరకు రెస్పాన్స్ బాగా వచ్చిందండి. నైట్ షో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది థియేటర్స్ ఫిల్ అయినవి కూడా ఉన్నాయి. సో చూడని వాళ్ళు చూసి ఎంకరేజ్ చేయండి సినిమాని. ఎందుకంటే స్టార్ట్ టు ఎండ్ ఇలా ఫన్ ఉంది. ఫస్ట్ హాఫ్ ఫన్, సెకండ్ హాఫ్ ఎమోషనల్ డ్రామా. చూసిన అందరు ఎంకరేజ్ చేయండి, పక్క వాళ్ళకి చెప్పండి. మౌత్ స్ప్రెడ్ ద్వారా సినిమాలు హిట్ అవుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ దర్శన్, ఆల్ ది బెస్ట్. అంటే నువ్వు అనుకుంది తీసావు, గుడ్. మహేశ్వర్ సార్ థ్యాంక్ యూ. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం సినిమా గురించి మాట్లాడడానికి మాత్రమే కాదు, ఒక ప్రొడ్యూసర్గా, ఒక వ్యక్తిగా నా మనసులో ఉన్న కొన్ని భావాలను మీతో పంచుకోవడం కోసం. సినిమా అనేది బయట నుంచి చూస్తే 2 గంటలు వినోదంలో అనిపించవచ్చు, కానీ ఆ 2 గంటల వెనుక కొన్నిసార్లు సంవత్సరాల కష్టం ఉంటుంది. ఎంతోమంది టెక్నీషియన్లు, ఆర్టిస్టులు మనసు పెట్టి ఒక కళను నిజం చేస్తారు. నేను కూడా అదే నమ్మకంతో ఈ సినిమాను ప్రారంభించాను. అన్నీ చూసుకొని ఈ సినిమా చేశాం. మా మీద నమ్మకం ఉంచి డిస్ట్రిబ్యూటర్స్, ఓటీటీ భాగస్వాములు ముందుకు రావడం కూడా మా కష్టానికి వచ్చిన ఒక గుర్తింపు. అయితే సినిమా రిలీజ్ అయిన వెంటనే కొన్ని రివ్యూలు చూసి కొంచెం బాధ కలిగింది. సినిమా చూసిన తర్వాత అభిప్రాయం చెప్పడం ఒక విషయం, కానీ ప్రేక్షకులు థియేటర్స్కి వెళ్ళే ముందు నుంచే ఒక నెగటివ్ ఫీలింగ్ క్రియేట్ అవ్వడం మరో విషయం. నేను స్పష్టంగా చెప్పాలనుకుంటాను, మేము విమర్శలను గౌరవిస్తాం. మంచి చెప్పినా చెడు చెప్పినా అది మా పని మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఆ విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి. ఒక సినిమా మీద ముందుగానే నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయకుండా ఉండాలి. ఒక సినిమా విజయం లేదా అపజయం అది పూర్తిగా ప్రేక్షకుల నిర్ణయం కావాలి. వారు చూసి ఫీల్ అయ్యి వారి అభిప్రాయం చెప్పాలి. అది నిజమైన ఫీడ్బ్యాక్. ప్రతి సినిమా వెనక ఒక ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, 100 మంది జీవితాలు ఉంటాయి. అందుకే మీడియా మిత్రులకు, రివ్యూవర్స్కు నా వినమ్ర అభ్యర్థన, మీ వాయిస్ చాలా పవర్ఫుల్. దాన్ని బాధ్యతగా ఉపయోగించండి. ప్రేక్షకులను ప్రభావితం చేసే ముందు వారికి ఒక అవకాశం ఇవ్వండి. అలాంటి వాళ్ళకి రాయడం, ప్రొడ్యూసర్ని ఎత్తుక్కోవడం, మళ్ళీ దాన్ని ప్రజెంట్ చేయడం, మళ్ళీ దాన్ని రిలీజ్ చేయడం, సో ఇట్లాంటి పెద్ద పెద్ద టాస్క్స్ ఉంటాయండి. సో వాట్ ఎవర్ మీరు రివ్యూ రైటర్స్ రాసేవాళ్ళు ఒక 10 మందిలో 3 తిడతారు, తప్పలేదు. బట్ ఇట్ షుడ్ బి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అండి. లైక్ మన ప్రొడ్యూసర్ సార్ చెప్పినట్టు, లైక్ నేను ఆల్మోస్ట్ ఏదైతే చెప్పాలంటున్నో సార్ ఆల్మోస్ట్ హీ కన్వేడ్. అండ్ ద బెస్ట్ థింగ్ ఈజ్ లైక్ కొంతమంది నెగటివ్గా రాస్తున్నా కానీ లైక్ థియేటర్స్లో జనాలు మాత్రం దే ఆర్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్. లైక్ బయటికి వచ్చి కూడా దే ఆర్ స్ప్రెడ్డింగ్ పాజిటివ్ మౌత్ టాక్ అనేది స్ప్రెడ్ అవుతుంది. మీరు చూస్తే మన టాలీవుడ్ క్వీన్స్, మన మా ఇంటి బంగారం కూడా పిక్ అయింది. సో అట్ ద సేమ్ అదే పేస్లో ఓ సుకుమారి ఈజ్ పికింగ్ అప్. యూ జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఇది పిక్ అవుతుందండి. అండ్ ఆల్సో ద ఫ్యామిలీ ఆడియన్స్కి మౌత్ టాక్ అనేది స్ప్రెడ్ అయింది. అండ్ దే ఆర్ క్యూయింగ్ ఎట్ ద థియేటర్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. యాజ్ యూజువల్ జరిగేట్టుగానే నా సినిమాలకి మధ్యాహ్నానికి, సాయంత్రానికి అలాగా స్లోగా వర్డ్ ఆఫ్ మౌత్ అనేది స్ప్రెడ్ అవుతూ వచ్చింది. అండ్ స్లోగా మధ్యాహ్నం తర్వాత నుంచి పికప్ అవుతూ వస్తుంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. పర్టికులర్లీ ఆడవాళ్ళు, ఉమెన్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మంచి సినిమా తీశారని, నవ్వుకున్నామని, ఎమోషన్స్ కనెక్ట్ అయ్యామని. అండ్ ఫ్యామిలీ హీరో అని వేశారు. సో దానికి జస్టిఫై చేసేలాగా ఉమెన్ నుండి మంచి సపోర్ట్ దొరుకుతుంది. అండ్ థ్యాంక్ యూ, మీరు మీ ప్రేమను చూపిస్తున్నందుకు ఓ సుకుమారి పట్ల, నా పట్ల. ఈ వర్డ్ ఆఫ్ మౌత్ ఇంకా బాగా స్ప్రెడ్ అవ్వాలి అండ్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.